అన్న ఇక్కడ మనకి చివరిలో చూసుకున్నట్లయితే ఎంపీగా ఎవరు గెలిచే బాగుంటది? గెలుస్తాడు. కాంగ్రెస్ నుంచి బంపర్ మెజారిటీ అధికారంలో ఉంది కాంగ్రెస్. రంజితే గెలుస్తాడు. చూడు మీరు ప్రతి కొంతమంది పార్టీలు మార్చే వ్యక్తి కింద గెలిపించుకోవాలి. వేస్ట్ కొడుకులు ఈడు కూడా దొంగనే కానీ రేవంత్ రెడ్డి కానీ ఈడు నా 6 ఆజ్ఞలు ఇచ్చిండు. వాడు ఇచ్చడో ఈడో దేవుని గెలుసు చేస్తాడు. చేసి అనుకున్న మాట చేస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాడు తెలియదు. మరి ఎట్లా అంటారు? ఇప్పుడు మొన్నదాకా బీఆర్ఎస్ లో ఉన్న దొంగలు పాలమల్లి గాడు అది చేస్తే ఏంటంటే కష్టం సంపాదించండి అంత ఆస్తులు అన్ని అక్రమం చేసుకొని గరీబుల ముంచి మహేశ్వరంలో భూములు గుంజుకుండి సబితారెడ్డికి భూములు గుంజుకొని చేసింది. సబితా ఇంద్రారెడ్డి తెలుసా? ఆమె కూడా దోపుడు తలబడదు. ఆమె కూడా దొంగలు అంటారు. దొంగలు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఎలాంటి వాడు? కాసాలు జ్ఞానేశ్వర్ కాదు, టీఆర్ఎస్ ఆయనకు చంపాడు కదా. బీజేపీ బీఆర్ఎస్ తరఫున కాసం జ్ఞానేశ్వరరావు ఉన్నారు. జ్ఞానేశ్వరరావు ఈయన మనకి మరి ఇది రాయన్నారు జ్ఞానేశ్వరరావు. ఆయన మంచి పని చేసాడు. అంత కాదు, ఇష్టం వాడు గెలవాడు, వాడు ఓడిపోతాడు. విజయ్ చిత్తులు ఓడిపోతాడు. ఇక్కడ మన లెవెల్ గెలిపించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రంజిత్ కన్ఫర్మ్. ఆయన గతంలో కూడా ఎంపీగా ఉన్నాడు కదా, మళ్ళా రూలింగ్ పార్టీ కూర్చుంది. మళ్ళా ఆయనకి ఉన్నది ఓవర్ ఉన్నది. పార్టీలు మారేటోళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలని అంటారు. మరి అందరు మారలేరా? వాళ్ళు మారారు ఏమవుతుంది? 10 రూపాయలు సంపాదించుకుంటారు అంతే. వాళ్ళు ఇంతవరకు వచ్చి కలవలేదు, ఊళ్ళో కూడా కలవలేదు రంజిత్ రెడ్డి అని చెప్తా ఉన్నాను. కలవలేడు. సబితా రెడ్డి వచ్చి కలుస్తుండే అని చేస్తుండే కానీ ఆ దొంగ దాని దాడ చూసుకుంటారు. కోటరాసు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు ఊళ్ళో. ఏమి ఇంత ఇప్పటిదాకా కోటరాసు కూడా లేదు. ఏం ఇంత గజం జారీ చేయలేడు. కాంగ్రెస్ అయినా వస్తే డెవలప్మెంట్ అయితే అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అయితే రంజిత్ అయితే ఎన్ని చేస్తాం అంతే. అంటే గతంలో ఎంపీగా ఉన్న పనులు, అభివృద్ధి పనులు ఏం చేస్తాడు ఇక్కడ రంజిత్ రెడ్డి? ఏం చేసిండు? వాడు గెలిచిండు అక్కడే పోయిండు. మరి మళ్ళీ అట్లనే పోతారు కదా, ఎట్లా పోతే అని మళ్ళీ వస్తాడా? ఇక్కడ కట్టి చెప్పులు తీసుకొని కొడతారు. అన్న మన చేవేల్లో చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాసం జ్ఞానేశ్వరరావు ఉన్నారు, కాంగ్రెస్ నుండి అయితే రంజిత్ రెడ్డి ఉన్నారు, ఇంకా చూసుకున్నట్లయితే బీజేపీ నుండి అయితే మనకి విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? బీఆర్ఎస్ రావాలన్న. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ గెలిస్తే బాగుంటుంది. మనకు లోకల్ రీజనల్ పార్టీ గెలిస్తే, ఎక్కడైనా రీజనల్ పార్టీ గెలిస్తే అక్కడ రాష్ట్రాలు బాగుపడతాయి. ఇది నేషనల్ పార్టీలతో ఏది కాదు అంటారు కదా. నేషనల్ పార్టీ అంటే ఇక్కడ మన దగ్గరేమో స్టేట్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఉంది, నేషనల్ చూస్తే మళ్ళీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని గెలిపించుకుంటే ఇంకా బాగుంటుంది అని కొంతమంది అంటారు. మీరు ఎలా చూస్తారు? పార్టీల వల్ల రాష్ట్రాలకు పెద్ద ఒరిగేది ఏం లేదు. వాళ్ళ పెత్తనం నడవద్దు. మన రీజనల్ పార్టీలు లోకల్ ప్రాబ్లమ్స్ రీజనల్ పార్టీకే ఎక్కువ తెలుస్తాయి. నేషనల్ పార్టీలో మనం భారతదేశం మొత్తం జనాలు ఒక తీరు ఉండరు. అక్కడక్కడ పరిస్థితులు వేరు వేరు విధంగా ఉంటాయి. లోకల్ నాయకత్వము అక్కడున్న లోకల్ ప్రాబ్లమ్స్ మీద లోకల్ నాయకత్వానికి అవగాహన ఎక్కువ ఉంటుంది. మన మొత్తం వీళ్ళు నేషనల్ పార్టీలకు ఉండదు. వాళ్ళు ఇప్పుడు కేరళని చూసినట్టు తెలంగాణను చూడలేరు, తెలంగాణను చూసినట్టు ఢిల్లీని చూడలేరు, ఢిల్లీని చూసినట్టు యూపీని చూడలేరు. అట్లా అని రీజనల్ పార్టీకే మనము ఇంపార్టెన్స్ ఇస్తే మనకు బాగుంటుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే రంజిత్ రెడ్డి అయితే మీకైతే ఎంపీగా ఉన్నారు, ఇప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్లో కూడా వెళ్ళారు. అనుభవం కూడా ఉంది, ఎంపీ చేసిన అనుభవం కూడా ఉంది. మళ్ళీ ఆయన గెలిపించుకుంటే బాగుంటుంది అని కొంతమంది అంటారు. ఏమంటారు? రంజిత్ రెడ్డి పర్లేదు, మంచి క్యాండిడేటే, కానీ ఆయన పార్టీ మారే అవసరం లేకుండా ఆయన గెలుస్తుండే. బీఆర్ఎస్ నుంచి అయినా గెలుస్తుండే. మంచి చేయాలంటే ఏ పార్టీలోనే చేయొచ్చు, మారితేనే చేసే అవసరం లేదు. కానీ ఆయన సొంత స్వలాభం కోసము రాష్ట్ర పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు. ఆయన ఎవరు తొయ్యలేదు, ఎవరు ఆయన ఏం ప్రాబ్లం పెట్టలేదు. అయినా 2-3 నెలల్లో వాళ్ళ కొంపలే మునిగినాయి పార్టీలు మారడానికి. వాళ్ళకి ఏమి ఇబ్బంది అయిందని. సరే, ఒక 6 months అయింది, కాంగ్రెస్ పరిపాలన బాగుంది, అరే బీఆర్ఎస్ బాగా చేయలేదు, బీఆర్ఎస్ కన్నా వీళ్ళు మంచిగా చేస్తున్నారని వాళ్ళు పార్టీ మారితే బాగుండే. అసలు వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. దాంట్లో 1% కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. వీళ్ళు పార్టీలు మారే అవసరం ఏముండే? అంత అవసరం లేదు కదా. వీళ్ళు చాలా మంచిగా చేసారు పరిపాలన, ప్రజలలో మంచి పేరు వస్తుంది, అందుకే కాంగ్రెస్లోకి చేరుతున్నామంటే అట్లనన్నా జనాలు ఒప్పుకుంటారు. వీళ్ళు ఏం చేయకముందు వెళ్ళిపోయారంటే వాళ్ళు సొంత స్వార్థం కోసం పోయారు వాళ్ళు.
నువ్వేమో మన ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ గెలిపించుకున్నా నువ్వు అంటా ఉన్నావు, కొంతమంది అంటారు మొన్ననే ఓడిపోయింది మరి మళ్ళీ దాన్ని గెలిపించుకొని ఏం చేస్తాం అనేటోళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయింది, వాళ్ళు సరి చేసుకుంటారు, సరి చేసుకుంటే వాళ్ళు మనుగడ ఉంటుంది. లేదంటే జాతీయ పార్టీలు ఇక్కడ పాగా వేయడానికి రెడీ ఉంది, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్తో ఏం అయ్యేది ఏం లేదు, ఆల్రెడీ కాంగ్రెస్ని చూసిర్రు ఆల్రెడీ. జనాలు ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో అసెంబ్లీలో ఓట్లు వేసారు కాంగ్రెస్, కానీ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఏం చేయలేదు. ఇప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ 4 monthsలో, ఇంకా 4 monthsలో మొత్తం తారుమారు అవుతుంది సిచ్యువేషన్, తారుమారు అవుతుంది. ఏ పార్టీ ఉంటుందో కూడా తెలియదు. ఒకవేళ పైన సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఇప్పుడు స్టేట్లో మీరు అనుకున్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించుకున్నాను అనుకో, కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించు, ఆయన అభివృద్ధి పనులు చేసిన నమ్మకం ఉందా? నమ్మకం ఉందంటే ఎవరు ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నుంచి 4 ఎంపీలు గెలిచారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? ఏం చేయరు వాళ్ళ రాష్ట్రాలకి. ఆ రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ మాత్రమే వస్తాయి, కానీ వీళ్ళు బీఆర్ఎస్ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే. మన అయినా ఇంకోటి, మన నేషనల్ పార్టీలు మన దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపే. వాళ్ళు ఎప్పుడైనా కానీ మినిమం ఫండ్సే ఇస్తారు, కానీ సపరేట్ ఫండ్స్ ఏ రైల్వే కానీ ఉద్యోగాలలో కానీ సపరేట్ ఫండ్స్ ఎప్పుడు రాలే. కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలే, బీజేపీ ఉన్న 10 yearsలో కూడా రాలే, అది రాదు కూడా. బీజేపీ ఎంపీలతో కూడా కాదు, ఇక్కడ బీజేపీ ఎంపీలు 17 మంది గెలిచినా రాదు, అది మాత్రం పక్క. ఏ ఎంపీ గెలిచినా అంతే. బీఆర్ఎస్ గెలిస్తే నేనేమంటున్నా అంటే లోకల్ సమస్యల పైన లోకల్ నాయకత్వానికి అవగాహన ఉంటుంది. వీళ్ళు ఏదైనా స్వేచ్ఛగా ఏదైనా నిర్ణయం తీసుకునేటట్టు ఉంటుంది. స్వేచ్ఛ నిర్ణయం తీసుకొని అది తప్ప ఒప్ప అది తర్వాత విషయం, కానీ ప్రతిసారికి నువ్వు ఢిల్లీకి పోయి కూర్చోవాలంటే కాదు కదా. ప్రాంతీయ పార్టీ ఏదైనా కానీ ఇక్కడ అని కాదు, ఆంధ్రాలో అయినా సరే తమిళనాడు అయినా సరే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర నేషనల్ పార్టీలు నడవద్దు. అలా ఇక్కడ మన కాడ చూసుకున్న చేవెళ్ళలో పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ మన కాడ ఎట్లా ఉంది అసలు? ఇక్కడ మొత్తము మోడీ నడుస్తుంది. మోడీ అందరు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు మోడీ గురించే చెప్తారు. ఇంకోటి ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు చేసిండు. అప్పుడు రైతులకు వడ్ల గురించి కష్టమైతే వాళ్ళ కళ్ళాలు ఏర్పాటు చేయడము అట్లాంటి పనులు చేసిండు. ఇప్పుడు టమాటో సీజన్ లేనప్పుడు టమాటోలు కింద వరవచ్చేవాళ్ళు రైతులు, కొన్ని అట్లా కాకుండా కొంత వ్యవసాయ పద్ధతి మార్చడము అట్లాంటి ఆలోచన చేయడము. ప్లస్ కొట్పల్లి అక్కడ రిజర్వాయర్ ఉంది, దాంట్లో కొంతమందికి ఉపాధి కలిసేటట్టు చూడడం. ప్లస్ స్కూళ్ళల్లో బాత్రూమ్లు అట్లాంటివి బాగా సేవ చేసిండు. అట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఏంటంటే ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు వల్ల ఏంటంటే ఆయనకు మంచి అందరూ ఆయన గురించి అవగాహన పెరిగిపోయింది, దానివల్ల ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పుడు మళ్ళీ రంజిత్ రెడ్డి కూడా చూసుకున్నట్లయితే మొన్నదాకా బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్కి అయితే వచ్చారు. అంటే ఇక్కడ స్టేట్లో ఫామ్ ఉంది కాబట్టి వచ్చారు, ఆయన వల్ల ఇంకా డెవలప్మెంట్ అవుతుందని కొంతమంది అంటారు. రంజిత్ రెడ్డి ఓటేద్దామని కొంతమంది అంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రంజిత్ రెడ్డి వచ్చినాడు, ఆయన కరీంనగర్ వరంగల్ అంటే ఆయన ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే అక్కడ డబ్బులు పెట్టి వచ్చిండు, ఆయన అప్పుడే ప్రచారం జరిగింది. ఆయన అప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడే డబ్బులు పెట్టి వచ్చిండు అన్నాడు. ఏదో కొంత అనుకూలము అది ఏదో విధంగా ఆయన గెలిచినాడు, కానీ గెలిచిన తర్వాత కూడా ప్రజలకైనా ఏం చేయలే. ఎందుకంటే ఆయన వచ్చినా అంటే ఎవరిని కలవలే, ఒక ఊరికి రాలే, ఏం రాలే. ఆయన ఆలోచన ఏంటంటే ఎక్కడైనా వేరే ప్లేస్ చూసుకుందాం అనుకున్నట్టు ఉన్నాడు, అందుకని ఇక్కడ ఎవరిని పట్టించుకోలే. అందుకని ఎవరికి రంజిత్ రెడ్డి అంటేనే తెలియదు. ఫస్ట్ రంజిత్ రెడ్డి అంటే ఎవరైనా అంటున్నారు జనాలంతా. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ నేషనల్ హైవే రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన రోడ్ను కూడా చెప్పలేని పరిస్థితి, ఈ చెవళ్ళకైనా చేసింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన గుడి గుల కొట్టిన ఆయన ప్రచారం నడుస్తుంది ఆల్రెడీ. మరి బయట చెప్తున్నారు ఆయన గుడే గుల కొట్టినాడు. ఆయన ఏమి మనిషి ఆయన. ఇంకోటి ఆయనకి ఏమైనా కానీ ఖర్జూర పండ్లు తినుడు, అలీం తినుడు తప్పితే వేరేది లేదు. ఎప్పుడు చూసినా కానీ ఖర్జూర పండ్ల కానీ కనిపిస్తున్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ బీజేపీని మతతత్వ పార్టీ అని అంటారు. మతతత్వ పార్టీ కాదు బీజేపీ అందరినీ సమానంగా చూస్తుంది, కానీ కాంగ్రెస్ మతతత్వ పార్టీ. కాంగ్రెస్ చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఖర్జూర పనులు అంటున్నారు, ఓకే వాళ్ళ దగ్గర మీరు పోతున్నారు బాగానే ఉంది, రంజాన్కి వెళ్ళినారు, ఓకే చేస్తున్నారు మంచిగానే ఉంది. మరి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ శివాలయం ఉంది, ఒక్క పొద్దు ఉంటారు అందరూ శివరాత్రి రోజు, ఆ రోజు అందరికి చేయాలి కదా, అది చేయట్లేదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎప్పుడైనా పూజ చేద్దామా, కనీసం పూజకు పిలిస్తే కూడా రాయడు ఆయన. అట్లాంటి వ్యక్తి సమానంగా ఎట్లున్నాడు, అది కరెక్ట్ కాదు. ఆయన చేసే పనులన్నీ రాంగ్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ముస్లిమ్స్ కూడా ఆయనకు అర్థమైపోయింది ఆయన ఓటేద్దని. ఇంకోటి బీఆర్ఎస్ మొన్న ఓడిపోయింది కదా అసెంబ్లీ ఎలక్షన్లో, కొన్ని ఓడిపోవడం వల్ల ఇప్పుడైనా గెలిపించుకుందాం కాసం జ్ఞానేశ్వర్ అయితే బీఆర్ఎస్ గెలిపించుకుందాం అని కొంతమంది అంటారు. మరి దీని మీద మీరేమంటారు? కాసాని జ్ఞానేశ్వర్ అనేది క్యాండిడేట్ ఎట్లా అంటే ఇప్పుడు ఆయన
ఎప్పటి నుంచో రాజకీయంలోకి వచ్చిండు, బీసీ పార్టీ అన్నాడు, ఇది అది అన్ని పెట్టినాడు, ఆయన నిలదొక్కోలేకపోయాడు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ వాళ్ళ పని అయిపోయింది. కవిత చేసిన అన్యాయం ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా మొత్తం ఫ్రాడ్ చేసేసి కుంభకోణాలు చేసి మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కుంభకోణాల్లో ఉండిపోయింది. వాళ్ళు ఇంకోటి ఆ ట్యాపింగ్ అని అన్ని వాళ్ళ అంటే బ్యాడ్ నేమ్ చాలా ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళని లోపలేయడానికి కూడా ఆలోచన చేస్తుంది, బయట పెట్టడానికి ఆలోచన చేస్తుంది. వాళ్ళతోనే ఏదో ఇద్దరు ఒకటే అయినట్టుగా మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళ మీద యాక్షన్ ఏం లేదు. అక్కడ ఉత్తగా ఏదో కమిటీ చేసినామని చెప్తున్నారు, పబ్లిక్ చూడడానికి అట్లా అందరిని నమ్మేయడానికి చేస్తారు కానీ ఏం చేసేది లేదు వాళ్ళు. సరే, ఇక్కడ చివరిలో కొండ విశ్వేశ్వర రెడ్డి వస్తే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నారా? 100% అవుతుంది. కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ మా స్థానికుడు, ఇక్కడ అంటే ఇక్కడ మా దగ్గర ఇక్కడ ధర్మసాగర్ విలేజ్ వాళ్ళది. ఆయన ఏంటంటే ఒక పీస్ఫుల్ పర్సన్. ఎట్లా అంటే ఒకరికి ఇబ్బంది, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అనే వ్యక్తి. ఒక పక్క వ్యక్తికి అయ్యో ఏడు ఇబ్బంది అవుతుందో ఆయనకి ఏడు ఇబ్బంది అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకి ఏమి ఇబ్బంది అయినా ఆయన నిలబడతాడనే నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు. ఆ ప్రజలు కూడా ఇప్పుడు అదే ఆలోచన చేస్తారు. మంచి వ్యక్తి, మంచి కుటుంబము, ఎవరికి ఇబ్బంది కలిగించారు, ఎవరిని నొప్పియరు, మనకు మంచి చేస్తారు, ఒక రూపాయి ఆశపడరు. వాళ్ళు అసలు ఏం క్లీన్ చిట్ అన్నట్టు వాళ్ళది, వాళ్ళ కుటుంబం గురించి.